హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిత్రకైతే మనీషా విషయంలో తీగలాగితే డొంకంతా కదిలింది అన్నట్టుగా అన్ని నిజాలు అయితే బయటపడ్డాయి. అసలు మనీషా ప్రెగ్నెంటా కాదా అని అనుకుంటే ఇంతకాలం మనీషా చేసిన కుట్రలు మోసాలతో పాటు ఇక మిత్ర మరో విషయం కూడా తెలుసుకుంటాడు. అదేదో కాదు, తనకు పుట్టింది జున్ను ఒకడు మాత్రమే కాదు, లక్కీ కూడా తన కూతురే. మిత్రకి నాకు కవల పిల్లలు పుట్టారు అనే నిజం కూడా తెలిసిపోయింది. మరి ఇన్ని నిజాలన్నీ కూడా ఎలా బయటపడ్డాయి, చివరాఖరకు మరి మనీషా పరిస్థితి ఏంటి తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లక్ష్మి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. మిత్ర వాళ్ళు ఈవినింగ్ అయితే ఇంటికైతే వస్తారు. వచ్చినప్పటి నుంచి కూడా మిత్ర దేని మీద ఇంట్రెస్ట్ చూపించుకోకుండా మూడేగా ఉండటం, డిన్నర్ కూడా రాకపోవడంతో లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. మరోపక్క ఒంటరిగా ఉన్న లక్ష్మి దగ్గరికి చిటికీలు వేసుకుంటూ మనీషా వచ్చి, ఏంటి లక్ష్మి డల్గా కూర్చున్నావు, ఇంకా నువ్వు ఏడ్చే రోజులు ముందున్నాయి. ఒకప్పుడు మిత్ర నన్ను పెళ్లి చేసుకుంటానంటే నీ మెడలో తాలిబొట్టు చూపించి నా మెడలో మిత్రగారు కట్టారు, ఇది నాకు మాత్రమే సొంతం అని చెప్పి ఛాలెంజ్లు చేసేదానివి. కానీ ఈరోజు ఏమైందో తెలుసా, మిత్రంతల మిత్రే నా దగ్గరికి వచ్చి నా భుజం మీద చేయి వేసి, నీకు అన్యాయం జరగనివ్వను మనీషా, నీకు న్యాయం చేసేటట్టుగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చాడు. మిత్ర మాట ఇస్తే తప్పడు, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా లక్ష్మి. ఆ తర్వాత నువ్వు ఇలా ఇంట్లో ఒక మూల కూర్చొని ఏడవటం కాదు, చివరాఖరకు రోడ్డును పడి ఏడుస్తావు అని చెప్పేసి మనీషా అంటూ ఉంటుంది. ఇక వెంటనే లక్ష్మి కోపంతో, ఆపుతావా మనీషా, ఇంకొక మాట మాట్లాడావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. అయినా నాకిప్పుడు ఇలా నువ్వు మాట్లాడుతుంటుంటే ఒక సామెత గుర్తుకు వస్తుంది అని అనగానే, పర్వాలేదులే చెప్పు అని అంటూ ఉంటుంది మనీషా. అవునా, అదేంటి అంటే అరిచే కుక్క కరవదు అని చెప్పేసి అంటారు. ఇక నీ సంగతి కూడా అంతే, ఎప్పుడు కూడా అరుచుకుంటూ మిత్రను పెళ్లి చేసుకుంటా, మిత్ర నావాడు అని మాటలు మాట్లాడుతూ వస్తావు. కానీ చివరాఖరకు గుర్తు పెట్టుకో మనీషా, ఇంతకాలం నిన్ను పోనీలే అని చెప్పేసి మారుతావులే అనుకున్నాను. కానీ నువ్వు చేస్తున్న చేష్టలకు నీకు ఫుల్ స్టాప్ పెట్టాలని నేను గట్టిగా అయితే అనుకున్నాను. నేను గట్టిగా అనుకోవడమే కాదు, నేను దేవుడి దగ్గర గట్టిగా సంకల్పం చేసుకుంటే నాకు మొత్తానికి కూడా నేచరే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి నీ కుట్రలకి మోసాలకి ఫుల్ స్టాప్ పెట్టే రోజు వస్తుంది. నేను కాదే నిన్ను ఇంటి నుంచి బయటకు గెంటేసి మిత్రగారంతల మిత్రగారే, అమ్మో మనీషా నువ్వింత రాక్షసివా అని చెప్పేసి నిన్ను ఇంటి నుంచి బయటకు గెంటేసేటట్టు చేసే రోజు తప్పకుండా వస్తుంది. అది ఎంతలోనో కూడా దూరంలో కూడా లేదు, అతి దగ్గరలోనే ఉంది, గుర్తు పెట్టుకో అని చెప్పేసి లక్ష్మి అదిరిపోయే వార్నింగ్ ఇవ్వడంతో మనీషా రూమ్లోకి వెళ్ళి, అసలు ఈ లక్ష్మికి ఎవరిని చూసుకొని ఇంత కాన్ఫిడెంట్ లెవెల్, ప్రతిదీ కూడా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది. ఈ లక్ష్మి నిజంగా ఏదనుకున్నా సాధిస్తుంది. కాబట్టి ఏదో రకంగా ప్లానులు చేసి మిత్రను నన్ను చీకొట్టేటట్టు చేయ లోపలే నేను మిత్ర చేత 3 ముళ్ళు వేయించుకోవాలి అని చెప్పేసి మనీషా స్ట్రాంగ్గా అయితే అయిపోతుంది కదా. అయితే ఇక ఇదిలా ఉండగా రాత్రంతా ఆలోచిస్తూ ఉంటుంది మనీషా. ఉదయానికి ఒక ఐడియా రావటంతో మిత్ర దగ్గరికి అయితే వెళ్తుంది. ఏంటి మిత్ర, రాత్రంతా నిద్రపోలేదా, కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి, నా గురించి బాధపడుతున్నావా? అందుకోసమే కదా మిత్ర, నువ్వు బాధపడకూడదనే కదా నేను అంకుల్తో చెప్పి మరీ అబార్షన్ చేయించుకుంటానని చెప్పాను. నువ్వేమో వద్దు, నా కారణం చేత ఒక ప్రాణం పోవడానికి వీల్లేదు అని నన్ను ఆపేసి ఇంటికి తీసుకొని వచ్చావు. పోనీలే మిత్ర, ఇప్పటికైనా మించిపోయిందేముంది, నేను హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ చేయించుకుంటాను. ఏ ఒక్కరూ కూడా నీ వైపు వేలెత్తి మాట్లాడేటట్టు నేను చెయ్యను మిత్ర అని అంటూ ఉంటే, అది కాదు మనీషా, ఈ సిచ్యువేషన్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు నేను నీకు న్యాయం చేయటం కోసం నా దగ్గర ఉన్న దారి తాళి పొట్టు కట్టడం, దానికి ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో, ఏం జరుగుతుందో, తర్వాత నా పరిస్థితి ఏంటో, నా పిల్లల దగ్గర నా పరిస్థితి ఏంటో, అసలు ఇవేమీ నాకు అర్థం కావటం లేదు అని అనగానే, సరే మిత్ర, నీ అంతలో నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటారా చేసుకోరా అనుకుంటున్నావు, దీని అంతటికీ కూడా నా దగ్గర ఒక పరిష్కారం ఉంది అని అనగానే, ఏంటి మనీషా అది అని అంటూ ఉంటే, గుళ్ళోనో గోపురాల్లోనో ఇంట్లోనో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు మన ఇద్దర నాకు. కాబట్టి సింపుల్గా మన ఇద్దరం బయటికి వెళ్దాం, మన ఇద్దరం కూడా బయటికి వెళ్ళి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుందాం. అప్పుడు చట్టపరంగా నువ్వు నా భర్త అయిపోతావు. ఏ ఒక్కరూ కూడా వచ్చి నా మీదకి వచ్చి వేలెత్తి చూపించలేరు. రేపొద్దున్న కడుపులో బిడ్డకి కూడా తండ్రి ఎవరు అన్నది నిన్ను చూపించవచ్చు. ఇక నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావన్న విషయం మనకి తప్ప ఎవరికీ తెలీదు.
కాబట్టి నలుగురిలోనూ కూడా నీ పరువు కూడా పోదు, బిజినెస్లో కూడా ఎవరు కూడా మిత్ర రెండో పెళ్లి చేసుకున్నాడని అనుకోలేరు అని ఈ రకంగా మాయ మాటలతోటి మనీషా అయితే ప్లాన్ చేస్తుంది. సూపర్ మనీషా, నిజంగానే ఈ విషయం నలుగురికి తెలియకూడదు, నీకు న్యాయం జరగాలి, కాబట్టి నువ్వు తీసుకున్న డెసిషనే కరెక్ట్. సరే అయితే పద వెళ్దాం అని చెప్పేసేసి అంటూ ఉంటే, సరే మిత్ర నేను రెడీ అయ్యి వస్తాను అని చెప్పేసేసి మనీషా అయితే అంటుంది. ఇక మనీషా రెడీ అయ్యి బయటికి వెళ్తుంది. మిత్ర నాకు పని ఉందని మిత్ర కూడా వెళ్ళిపోతాడు. ఏంటో ఈ మనీషా ప్రతిరోజు పెద్దోడిని బయటకు తీసుకుని వెళ్తుంది. ఈ లక్ష్మి ఏమో మంచితనంతో మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది అని అంటుంది. కానీ ఆ మనీషా ఏం చేస్తుందో ఏంటో, నా పెద్దోడు గురించి ఏమవుతుందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసేసి రాజేశ్వరి అయితే మిత్ర వాళ్ళ మేనత్త అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా మనీషా తన ఫ్రెండ్స్కి కాల్ చేసి, మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వచ్చేసేయండి, అర్జెంటుగా కూడా ఇక నేను మిత్రుని పెళ్లి చేసుకోబోతున్నాను, సైన్ అయితే కావాలి అని చెప్పేసి అనగానే, సరే మనీషా అని చెప్పేసి తన ఫ్రెండ్ అంజలి ఉంటుంది కదా, సో తన ఫ్రెండ్ అంజలి అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి అయితే బయలుదేరుతుంది. ఆ తర్వాత మిత్ర మనీషా వాళ్ళు అయితే వెళ్తారు. మిత్ర మనీషా వాళ్ళు వెళ్ళంగానే ఇక వెంటనే, మిత్ర అంతా నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వేమీ కంగారు పడద్దు, ఇన్నాళ్ళకి మనం ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ లోపల పూలదండలతోటి మనీషా వాళ్ళ ఫ్రెండ్ అంజలి అయితే వచ్చేస్తుంది. సంతకాలు పెట్టడానికి అంజలి తన ఫ్రెండ్ ఇద్దరు కూడా రానే వస్తారు. ఇక వెంటనే ఇక మరి రెడీనా, వెళ్దామా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక మిత్రగారి వైపు కూడా సంతకం పెట్టడానికి ఇద్దరు కావాలి అని చెప్పటంతో, బా మిత్ర నేను అలా ఊహించలేదు, ఇప్పుడు నీ తరపున ఇద్దరు కావాలి, అది కూడా నిన్నే చూసుకుంటాను. అంజలి ఏంటే ఇంకా చూస్తున్నావేంటే, ఇక ఎవరినైనా కాల్ చేసి పిలువు అని అంటూ ఉంటే, సరే అయితే నువ్వు నీ తరపున అని చెప్పేసి అనేసరికి ఇద్దరి అనుకున్నాను, మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు, లోకల్లో ఎవరున్నారో వాళ్ళకి అర్జెంటుగా రమ్మని చెప్తానులే మనీషా అని చెప్పేసి ఈ లోపల అంజలి అయితే మరో ఇద్దరి కోసం మిత్ర తరపున సంతకం చేయటం కోసం కాల్ అయితే చేస్తూ ఉంటుంది. ఈ లోపల వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక మనీషా అయితే హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. కడుపు లేకపోయినా కడుపు నాటకంతో మిత్రను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పేసేసి. అయితే ఈ లోపల మిత్ర అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు కదా, ఇక తన ఫ్రెండ్స్ సర్కిల్ ఇంకో ఇద్దరు కూడా వచ్చేస్తారు. ఈ నలుగురు కూడా సంతకాలు పెట్టేసేసి లోపలికి వెళ్ళి పెళ్లి చేసేద్దాం అనుకునే లోపల మిత్రకైతే ఫోన్ కాల్ అయితే వస్తుంది. 1 minute మనీషా, ఈ లోపల నువ్వు ఫ్రెండ్స్తో మాట్లాడు అని చెప్పేసేసి, హలో ఎవరు అని అంటూ ఉంటే, సార్ నేను సార్, ఇక నేను మనీషా ఇక భాస్కర్ వాళ్ళ భార్యను అని అనగానే, ఓ టీ ఎస్టేట్ భాస్కర్ వాళ్ళ భార్య, చాలా రోజుల తర్వాత కాల్ చేశారు, అసలు మీరు ఇంతకాలం ఏమైపోయారు అని అంటూ ఉంటే, మీకు మేడం గారు చెప్పలేదా సార్ అని అంటూ ఉంటాడు. ఇక వెంటనే ఏమైంది చెప్పు భాస్కర్, నువ్వా మాట్లాడేది మీ ఆవిడ అని అంటూ ఉంటే, సార్ ఆవేశంలో బాధలో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియటం లేదు సార్ అని అంటూ ఉంటే, చెప్పు భాస్కర్ అని అంటూ ఉంటే, పక్కన లక్ష్మి గారు లేరా, లక్ష్మి అమ్మ లేదా అని అంటూ ఉంటే, లేదు భాస్కర్ నేను బయట ఉన్నాను అని అంటూ ఉంటే, నా భార్య ప్రాణాలతో బ్రతికి వచ్చింది, నా భార్యకు యాక్సిడెంట్ అయింది, నా భార్యకు యాక్సిడెంట్ అయినప్పుడు ఎక్కడి నుంచి డబ్బు కావాలా అనుకున్నాను, ఆ తర్వాత ఇక మీకు కాల్ చేద్దాం అనుకునే లోపల నాకు లక్ష్మి గుర్తుకు వచ్చింది, లక్ష్మికి కాల్ చేస్తే ఇక వెంటనే లక్ష్మి మేడం హాస్పిటల్కి కాల్ చేసి బిల్ అంతా పే చేసింది, ఇప్పుడు నా భార్య ప్రాణాలతో బయటపడింది, ఒకప్పుడు నా భార్యను ప్రాణాలతో కాపాడింది, ఇప్పుడు మళ్ళీ కూడా తనే జీవం పోసింది, నా భార్య బతికి ఉండటానికి యాక్సిడెంట్లో లక్ష్మి గారు కాపాడితే ఇప్పుడు మళ్ళీ నాకు ఆ లక్ష్మీ చెల్లెలే కాపాడింది అని చెప్పేసి అనగానే, 2 సార్లు కాపాడడం ఏంటి భాస్కర్, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావటం లేదు అని అనగానే, ఒకప్పుడు నా భార్య నా ప్రాణాల కోసం ఆలోచించి మీకు నిజం చెప్పొద్దనింది మిత్ర సార్, కాకపోతే ఇప్పుడు నా భార్య 2 సార్లు ప్రాణం పోసిన దేవతకు అన్యాయం జరగకూడదు అని చెప్పేసేసి ఇక మనీషా మేడం చేస్తున్న కుట్రలు మీకు తెలియాలని చెప్పేసేసి ఇప్పుడైతే మీకు కాల్ చేస్తున్నాను. అదేంటి అంటే, మీరు టీ ఎస్టేట్స్కి వచ్చారు కదా, అప్పుడు నా చెల్లెలకు చీకట్లో శ్రీమంతం చేశారు కదా, తను ఎవరో కాదు మీ భార్య లక్ష్మిని, నా చెల్లెలు లక్ష్మి అని అనగానే మిత్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఏంటి భాస్కర్ నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవును సార్ నిజంగానే మీరు కూతుర్ని దత్తత తీసుకున్నారు కదా, తను ఎవరో కాదు మీ కన్న కూతురే, ఇక ఆ రోజు చీకట్లో డెలివరీ అయింది, డెలివరీ అయిన తర్వాత పాప పుట్టింది,
పాప పుట్టిన తర్వాత పాపను మనకి ఇచ్చిన తర్వాత లక్ష్మి ఏమో మనందరం ఉన్నామని మనీషా మళ్ళీ తన ప్రాణాలని ఎక్కడ తీసేస్తుందా, మీ అత్తయ్య గారి ప్రాణాలను మీ అమ్మగారి ప్రాణాలను ఎక్కడ తీసేస్తుందా అని మనీషాని కుట్టు తప్పించేసి తను బాబుని తీసుకొని వెళ్ళిపోయింది సార్. మనీషా గారు ఈ నిజం చెప్తే నన్ను నా భార్య ప్రాణాలని తీసేస్తానని భయపెట్టారు. అందుకోసమే మీ ఇంటి దాకా వచ్చినప్పటికీ కూడా ఈ నిజాలన్నీ కూడా నేను మీకు చెప్పలేకపోయాను. కానీ ఈరోజు నా భార్య ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. నా భార్య ఈ నిజం నీకు చెప్పకపోతే మనం బ్రతికి ఉండంగా వేస్టే అని చెప్తూ వచ్చింది. అందుకోసమే సార్ ఇదంతా చేశాను, మీకు కాల్ చేశాను. మీకు పుట్టింది ఆ రోజు కవల పిల్లలు, నా దగ్గర ఉన్న చెల్లెలు మీ భార్య ఇద్దరు ఒకటే. ఇదంతా చెప్పడానికి మనీషా గారు అడ్డుపడ్డారు. ఇదంతా కూడా మనీషా గారి కుట్ర అని చెప్పేసి భాస్కర్ అయితే ఫోన్ని పెట్టేస్తాడు. పద వెళ్దాం, ఇక ఇంటికి వెళ్దాం పద అని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి భాస్కర్ తన భార్యని కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ లక్ష్మి వచ్చేసేసి, అమ్మ తల్లి, నా భర్తకు ఏమైనా గండాలు వస్తాయి అని తెలిస్తే నా ప్రాణాన్ని అడ్డుగా పెట్టుకొనైనా సరే తన ప్రాణాన్ని కాపాడుకునేదాన్ని. కానీ ఇప్పుడు నా ఐదోతనాన్ని మరొక ఆడదై వచ్చి తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటుంటుంటే దానికి ఏం చేసి కట్టడి చేయాలో నాకు అర్థం కావటం లేదు. నువ్వే నా భర్త నాకు మాత్రమే సొంతం అయ్యేటట్టుగా, నా భర్తకు నిజాలు తెలిసేటట్టుగా, మనీషా కుట్రలు బయటపడేటట్టుగా నువ్వే ఆయన కళ్ళు తెరిపించి ఏదో రకంగా నిజం బయటపడేటట్టు చేయాలి అని లక్ష్మి దేవుడి మందిరం దగ్గర దేవుణ్ణి పూజిస్తూ వేడుకుంటూ ఉంటుంది. ఏంటో ఈ పిచ్చి లక్ష్మి, ఈ రోజుల్లో న్యాయం ధర్మం గెలుస్తుంది అంటారు. అది ఎప్పుడు టైం పడుతుందో, నిజానికి న్యాయం ధర్మం గెలుస్తుందో లేదో అని చెప్పేసేసి ఇంట్లో ఉన్న మన మిత్ర వల్ల మేనత్త రాజేశ్వరి కూడా లక్ష్మీ పూజలు చూసి అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా మిత్ర ఫోన్ కట్ చేసేసి లోపలికైతే వెళ్తూ ఉంటాడా. ఈ లోపల ఏంటి మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమోనే, ఎందుకంటే మనీషా ప్రెగ్నెంట్తో లేదంట. అసలు ఆ నైట్ ఏం జరగకోకుండా ఇప్పుడు మిత్ర గారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. మిత్ర గారు పెద్ద బిజినెస్ మ్యాన్, వాళ్ళ ఆవిడ కూడా చాలా మంచిది. ఇప్పుడు దీని పెళ్లి కోసం సంతకం పెడితే ఏమవుతుందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, భయం ఎందుకే, మనీషా నిజస్వరూపం తెలిస్తే మిత్ర మనీషాని ఏదైనా చేస్తాడు. మనీషా దగ్గర మనకేంటి భయం, మనకేంటి ప్రాబ్లం, ఒక సైన్ పెట్టేసి త్వరగా వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి ఇక రెండోసారి ఇద్దరు వ్యక్తులు వస్తారు కదా, వాళ్ళు మాట్లాడుకుంటూ లోపలికైతే వెళ్తారు. ఇక మిత్ర కూడా ఇవన్నీ కూడా వినటం, వీళ్ళిద్దరు డిస్కషన్ వినటం, ఈ లోపల ఫోన్లో భాస్కర్ అన్నయ్య మాట్లాడడం, ఇవన్నీ విన్న తర్వాత ఇక వెంటనే మనీషా, రా మిత్ర రా, మనం పెళ్లి చేసుకోవాలి కదా, టైం అయిపోతుంది రా అని అంటూ ఉంటే ఒక్కసారిగా మిత్ర మనీషా చెంప పగల కొడతాడు. ఇక వెంటనే మిత్ర ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే, ఇక ఏం చేస్తున్నానా, సరే అయితే నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో ఏం చేస్తున్నానో నీకు తెలియాలి కదా, నాతో పాటు రా మనీషా అని అంటూ ఉంటాయి. ఇదేంటిది, మిత్ర నన్ను రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటాడంటే చంప పగలగొట్టి ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు అని అనుకుంటూ ఉండగా తిన్నగా ఇంటికైతే తీసుకుని వెళ్తాడు. ఇంట్లో అందరూ హాల్లో ఏమైందిరో ఇంత కోపంతో ఉన్నావంటే నా పని అట్నుంచట్టే అయిపోవచ్చు, కానీ మనీషా నిజస్వరూపం మీ అందరికీ తెలియాలి కాబట్టి తీసుకొని వచ్చానని చెప్పేసి మనీషాని నట్టింటో నుంచోపెట్టి లక్ష్మి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరు, లక్ష్మికి సారీ చెప్పు అని చెప్పేసేసి మిత్ర అయితే అంటూ ఉంటాడు. ఆ తర్వాత మనీషా చంప పగలకొట్టి, ఈ మనీషా ఎన్ని కుట్రలు చేసిందో తెలుసా, ఎన్ని మోసాలు చేసిందో తెలుసా, నన్నకి పుట్టింది కవలపిల్లి లక్ష్మి, నిన్ను దత్తత తీసుకునే లక్కీ మన కూతురే అని చెప్పేసేసి మిత్ర చెప్పుతూ ఉంటాడు. అంతేకాదు ఇక ఈరోజు తనకి ఏం జరగకపోయినప్పటికీ కూడా ఏదో జరిగినట్టుగా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంది కాబట్టి మనీషాని కొట్టడం, మనీషాని ఇంటి నుంచి గెంటేయాలి కాబట్టి మీ అందరికీ మనీషా నిజస్వరూపం తెలియటం కోసం ఇక్కడ దాకా ఈడ్చుకువచ్చాను అని చెప్పేసి అనగానే మిత్ర వాళ్ళ మేనత్త అందరూ కూడా అప్పుడే అనుకున్నాడ్రా, ఇది మన ఇంటికి ఒక పీడలా పట్టిందని, ఈ రోజుతో దీని పీడ వదిలించేయాలి. ఏరా పెద్దోడా, ఆడదాన్ని ఇంటి నుంచి గెంటేయడానికి నీకు మొహమాట పడుతున్నావా, సరే అయితే ఇంతకాలం నిజం తెలియలేదు కాబట్టి నమ్మాం, నిజం తెలిసిన తర్వాత నేను ఎలా నమ్ముతామనుకుంటున్నావు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పేసేసి ఇక మిత్ర, మనీషా ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే నా స్టైల్లో పంపించమంటావా అని చెప్పడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వివేక్, జాను వాళ్ళు, జయదేవ్ అందరూ తిట్టడంతో మనీషాని అయితే పోవే పో అని మిత్ర వాళ్ళ మేనత్త గెంటేస్తారు. ఇక వెంటనే మనీషా బతుకు రోడ్డున పడుతుంది. ఇక మనీషా రోడ్డు మీద ఉండగా మనీషా చూస్తూ ఉండగానే
తలుపులు వేసేస్తుంది. లక్కీని హమాంతం హక్ చేసుకొని, మనకు కవల పిల్లలు పుట్టారా అండి, ఈ నిజం ఎలా తెలిసిందండి అని అనటంతో భాస్కర్ కాల్ చేసేయడం, మన మంచే మనకి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది లక్ష్మి, మన మంచితనంతో మనకి దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు అని చెప్పేసి మిత్ర లక్ష్మి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇద్దరు పిల్లలు తమ పిల్లలే అని తెలుసుకొని. మరి మనీషా పరిస్థితి రోడ్డున పడింది. అంకులేమో నటించిన అంకుల్ తన మావయ్య. ఇక ఈ సరియు గురించి చెప్పాలి అంటే తను కంపెనీ సీఈఓ అవటం కోసం మనీషానైనా జైలుకు పంపించే రకమే. మరి ఇంతకీ రోడ్డున పడ్డ మనీషా పరిస్థితి ఏం కాబోతుంది రాబోతున్న ఎపిసోడ్లో? ఇక మిత్ర విషయంలో మనీషా నిజస్వరూపం తెలుసుకున్నాడు, పిల్లల గురించి నిజమో తెలుసుకున్నాడు. ఇంకా బయటపడాల్సింది కనబడకపోయినా అరవింద గురించి. మరి అరవింద గురించి ఈసారి ఎటువంటి మలుపులు రాబోతున్నాయి, కథ ఏ రకంగా ముందుకు వెళ్తుంది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్.